సాహితీ సాంస్కృతిక సమావేశంలో మాటలు వస్తాయా అని నేను భయపడుతున్నాను. ఒకవైపు ఆకాశమే హద్దులుగా గీతలు గీసిన గురువుగారు, ఇది నాకెంతంటూ పిన్న వయసులోనే ఆ హద్దులు దాటడమే కాకుండా అంతరిక్షానికి ఎగిరి తన దక్షతను ప్రదర్శిస్తూ ధీమాను వ్యక్తం చేసి అందరినీ అలరారించిన శిష్యురాలు మరోవైపు. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న ఈ నేపథ్యంలో కొత్త పుంతలకు కొత్త పోకడలకు అరులు చాస్తున్న యువత మన ముందుంటే మన ప్రాచీన కళా సాంప్రదాయాలను సంపూర్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ప్రదర్శించడంతో పాటు ప్రోత్సహించడానికి మీరందరూ కలిసి రావాలనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విఆర్ఆర్ వంటి మహానుభావులు, ఇంత చక్కటి కార్యక్రమం. ఇది ఒక రకంగా మనల్ని మనం గుర్తు చేసుకోవడానికి, మన చరిత్రను నెమరు వేసుకోవడానికి, మన కళల్ని సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా నేను భావిస్తాను. ఇంతటి చక్కటి సమయంలో చిరంజీవి గారు అయితే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు, కానీ నాలాంటి వాడి భాగస్వామ్యం ఏ మేరకు న్యాయం ఏ మేరకు ఉంటుంది అని చర్చించుకుంటే కొంత కష్టం. నాట్యం నటన రెండు అవినాభావ సంబంధ కళలు, అందుకే వారిని భాగస్వాములుగా నేను గుర్తించడం కాదు, అశేష జనవాహిని గుర్తించింది. అందుకే నాట్యం నటనలో ప్రావీణ్యత కలిగిన మీరందరి ముందు నాలాంటి వాడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఏదేమైనా కుమారి ఇంత పిన్న వయసులో ఇంత చక్కటి ప్రావీణ్యతను సంపాదించుకోవడమే కాకుండా భవిష్యత్తుకు మంచి పునాదులు వేసి ఈ రంగాన్ని మనది అని చెప్పుకునే విధంగా, మనమందరం గర్వపడే విధంగా, మన చరిత్రను మరోసారి మన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న చిన్నారులకు మనం అందరం ఆశీస్సులు పలకాలి, ప్రోత్సహించాలి, భాగస్వాములు కావాలి, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకోవాలి. అదేవిధంగా మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.